అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సిరీస్ కొట్టేస్తారా? మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్దాం. టీ20 సిరీస్లో చివరిదైన 4వ మ్యాచ్లో టీమిండియా శుక్రవారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. తొలి మ్యాచ్లో 61 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ గత పోర్లో 11 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. 2 విజయాలు సాధించినా బ్యాటింగ్లో భారత్ తడబడుతోంది. సంజు శాంసన్, తిలక్ వర్మల శతకాలు సిరీస్లో ఆ జట్టును ముందంజలో నిలిపాయి. కానీ జట్టుకు బ్యాట్తో ప్రదర్శన గొప్పగా లేదు. జట్టు సమిష్టిగా మెరవాల్సిన అవసరం ఉంది. శతకం తర్వాత శాంసన్ వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. కీలక బ్యాటర్ అయిన కెప్టెన్ సూర్య 3 మ్యాచ్ల్లో 26 పరుగులే చేయగలిగాడు. హార్దిక్ కూడా భరోసా ఇవ్వలేకపోతున్నాడు, ధాటిగా ఆడలేకపోతున్నాడు. భారత్కు సిరీస్ దక్కాలంటే బ్యాట్తో బంతితో అతడు పుంజుకోవడం చాలా కీలకం. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ గత మ్యాచ్లో మెరుపుతో అర్ధశతకం సాధించి ఫామ్లోకి వచ్చాడు. ఇది శుభసూచకం. అయితే రింకు సింగ్ ఫామే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. టీ20 స్పెషలిస్ట్గా తన విధ్వంస ఆటతో ఒక్క వెలుగు వెలిగిన అతడు హఠాత్తుగా గత కొన్ని నెలలుగా ఫామ్ను కోల్పోయాడు. దక్షిణాఫ్రికాలో 3 మ్యాచ్ల్లో కలిపి 28 పరుగులే చేయగలిగాడు. అత్యధికంగా 11 మాత్రమే. 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్కు వస్తుండడం వల్ల అతడికి తగినన్ని బంతులు ఆడే అవకాశం రావట్లేదన్న భావన ఉంది. రింకు 5వ స్థానంలో ఎక్కువగా విజయవంతమయ్యాడు. కానీ ఇప్పుడు హార్దిక్ను కాదని అతన్ని ముందుకు పంపడం కష్టమే. తర్వాతి టీ20 ప్రపంచ కప్ 2026లో ఉన్న నేపథ్యంలో రింకును గాడిన పడేయడానికి కెప్టెన్ సూర్యకుమార్కు తగినంత సమయం ఉంది. ఈ సిరీస్లో ఇంకా 3 భారత ఆటగాళ్లు ఆడలేదు. 4వ మ్యాచ్ కోసం తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి. పిచ్ స్వభావాన్ని బట్టి అదనపు పేసర్ కావాలనుకుంటే ఇంకా అరంగేట్రం చేయని యష్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్లతో ఒకరికి అవకాశం దక్కవచ్చు. రణదీప్ను కొనసాగించే అవకాశం ఉంది. జోహానెస్బర్గ్లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. చివరిసారి ఇక్కడ 2023 డిసెంబర్లో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ శతకంతో భారత్ 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 95కే ఆల్అవుట్ చేసి ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు జల్లులు పడే అవకాశం ఉంది, కానీ ఆటకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. దక్షిణాఫ్రికా పుంజుకుంటుందా? సిరీస్ను కాపాడుకోవాలనుకుంటున్న దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్లో మెరుగుపడడం చాలా అవసరం. ముఖ్యంగా కెప్టెన్ మార్క్రమ్ మిల్లర్ పరుగుల బాట పట్టడం చాలా అవసరం. అయితే యాన్సెన్ ఆల్రౌండర్ జోరు ఆతిథ్య జట్టుకు సంతోషం ఇస్తుంది. హార్డ్ హిట్టర్ క్లాసెస్ జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా కోరుకుంటుంది. ఆ జట్టు బంతితోనూ పుంజుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.